కొల్లూరు డబుల్ బెడ్రూమ్ దేశంలోనే అతిపెద్ద వీకర్ సెక్షన్ హౌసింగ్ టౌన్షిప్. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని 2 పడక గదుల సముదాయాన్ని ఆదర్శ టౌన్షిప్ గా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. ఒకే దగ్గర 15,660 ఇళ్లు రెడీ అయ్యాయి. అందరికీ ఇల్లు కేటాయించబడితే సంగారెడ్డి జిల్లాలో కొత్త మున్సిపాలిటీ సిద్ధమవుతుంది. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. గ్రేటర్ పరిసరాల్లోని సంగారెడ్డి కొల్లూరు వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఈ ఒక్క ప్రాంతంలోనే 15,660 ఇళ్లను నిర్మించారు అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంత భారీ నిర్మాణం మరెక్కడ జరగలేదు. అంతేకాదు, దేశంలోనే వీకర్ సెక్షన్ హౌసింగ్ లో ఇన్ని వేల ఇళ్లు ఒకే చోట ఎక్కడా జరగలేదంటున్నాయి అధికార వర్గాలు. అలా 117 బ్లాకుల్లో ఈ ఇళ్లు నిర్మాణం పూర్తయింది. కొల్లూరు హౌసింగ్ ఓపెనింగ్ కు ఎట్టకేలకు టైం ఫిక్స్ అయింది. ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. దాంతో సిటీలోని పలు నియోజకవర్గాలకు చెందిన వారికి ఇక్కడ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు అధికారులు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇళ్లను నిర్మాణం చేపట్టారు. అయితే అందులో 64,000 ఇళ్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో చాలా వరకు 3 ఏళ్లకు ముందే నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని కొద్ది నెలల క్రితం పూర్తయ్యాయి. అయినా వాటి కేటాయింపు ఆలస్యమవుతూ వస్తోంది. ఎక్కడైతే అప్పటికే ఉన్న స్లమ్స్ ను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేసిన చోట అక్కడ ఉన్న లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన ఇళ్లు లబ్ధిదారులను గుర్తించకపోవడంతో అవి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అయితే ఒకే చోట వేలాది ఇళ్లను నిర్మాణం చేసింది ప్రభుత్వం. కొల్లూరు వద్ద నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదల కోసం పక్కా ఇళ్లు నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదు. 117 బ్లాకుల్లో ఒకే చోట 15,660 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇప్పటికే సుమారు 10 రాష్ట్రాల ప్రతినిధులు ఈ హౌసింగ్ సైట్ ను సందర్శించారు. కొల్లూరు బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సకల హంగులతో చేపట్టారు. ఇక్కడ అన్ని రకాల కనీస మౌలిక సదుపాయాల కల్పన చేశారు అధికారులు. రోడ్లు, తాగునీటి వసతి, మురుగునీటి వసతి, విద్యుత్ సరఫరా వంటి ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇక్కడ నివసించే జనాభా ఒక మున్సిపాలిటీలో స్థాయిలో ఉంటుందని, అందుకు అనుగుణంగా ఒక మున్సిపాలిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పించాల్సిందిగా పురపాలక శాఖ జీహెచ్ఎంసీకి సూచించింది. మంచినీటి సదుపాయం, మురుగునీటి శుద్ధి ఏర్పాట్లను వాటర్ బోర్డు పూర్తి చేసింది. ప్రధానంగా పాఠశాల, హాస్పిటల్, పార్కులు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ మొదలైన కనీస సదుపాయాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొల్లూరు టౌన్షిప్ క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ ప్రాంతంగా తయారు చేసేందుకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ చేస్తున్నారు అధికారులు. ఇక్కడి ఇళ్లను పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 1000 మంది లబ్ధిదారులకు గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, రాజేందర్ నగర్, బహదూర్పురా నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికీ లబ్ధిదారులను గుర్తించలేదు. ఎప్పటి వరకు అవి అందుతాయనేది ఇప్పుడు సమస్యగా మారింది.